R9 టీవీ నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎస్సీ వర్గీకరణ అసెంబ్లీలో బిల్ పాస్ కావడంపై హర్షం వ్యక్తం చేసిన వంగపల్లి శ్రీనివాస్. కొరణపాక వాగుపై వంతెన నిర్మించాలని అఖిలపక్షం ధర్నా. తెలంగాణలో మరోసారి నిర్వహించనున్న కుల గణన సర్వే. శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ నూతన కమిటీ ఎన్నిక. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ కు అభ్యర్థులే లేరా? ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్న భువనగిరి ఎమ్మెల్యే. ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం చేసిన ఎమ్మెల్సీ మళ్లీ ఎమ్మెల్సీనా? ప్రతి ఒక్కరూ సమాజ సేవ పట్ల భాగస్వాములు కావాలి. నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించిన ఎక్సైజ్ అధికారులు. బెల్ట్ షాపులకు మద్యం డోర్ డెలివరీ. ఏళ్ల చిరకాల స్వప్నం ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో బిల్ పాస్ కావడంపై హర్షం వ్యక్తం చేశారు వంగపల్లి శ్రీనివాస్. హైదరాబాద్ విద్యానగర్లోని రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో వంగపల్లి శ్రీనివాస్ మాట్లాడారు. మాదిగ దండోరా ఉద్యమంలో ఆసువులు బాసిన అమరవీరుల కుటుంబాలకు 50 లక్షల ఎక్స్గ్రేషియా, ఇందిరమ్మ ఇండ్లు, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మాదిగ అమరుల స్తూపం ఎకరం స్థలంలో ఏర్పాటు చేయాలని వంగపల్లి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు. మాదిగ అమరవీరుల ఉద్యమంతోనే ఎస్సీ వర్గీకరణ కళ సాకారమైందని, వారి జ్ఞాపకార్థం మార్చి 1న ఇందిరా పార్కులో బహిరంగ సభ ఏర్పాటు చేసి అమరవీరుల కుటుంబాలను మాదిగ దండోరా ఉద్యమంలో పాల్గొని జైలు పాలైన వారిని సన్మానించుకుంటామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మాదిగ అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆదుకోవాలి మాదిగ అమరవీరుల గవర్నమెంట్ వెంటనే చనిపోయిన దామోదర్ మాదిగలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా, మాదిగ అమరవీరుల కుటుంబాలను వెంటనే ఆదుకోవాలి. మాదిగ అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలి. మాదిగ అమరవీరుల కుటుంబాలను వెంటనే మాదిగ అమరవీరులకు జోహార్, మాదిగ అమరవీరులకు జోహార్. దండోర్లో ప్రాణాలు కోల్పోయిన మాదిగ అమరవీరుల సంస్మరణ సభ మార్చి 1వ తారీఖు నాడు ఇందిరా పార్కులో నిర్వహించబోతున్నాం. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ సాధించినాం. ఆ సాధించడంలో అమరుల పాత్రే కీలకంగా ఉందని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఇది మాదిగల విజయంగా మేము భావించినాం. ఈ విజయం సాధించినందుకు బిల్లు ప్రవేశపెట్టిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నుంచి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇప్పటికే కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపినాం 5 తారీఖు నాడే. అందులో భాగంగా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మాదిగ అమరుల కుటుంబాలను మేము పరామర్శించడం జరిగింది. ఈ ఉద్యమం ఉవ్వెత్తుడ లేవడానికి గల కారణం ఆ అమరులే అనే విషయాన్ని జాతి మర్చిపోవద్దు. ఆ అమరులను ఇప్పటి వరకు కూడా ఎవ్వరు కూడా ఆ అమరుల కుటుంబాలను పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ అమరుల కుటుంబం కూడా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్తో మేము మాట్లాడి ఆ అమరుల తెలంగాణ ఉద్యమం ఎంతైతే న్యాయమైందో దండోర ఉద్యమం కూడా అంతే న్యాయమైన సారా అని ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం జరిగింది. ఆనాడు కూడా తెలంగాణ ప్రభుత్వంలో 14 కుటుంబాలకు ఆర్థిక సాయం అందించిన ఘనత ఎంఆర్పిఎస్కు ఉంది. అప్పటికి వర్గీకరణ జరగలేదు. ఆ ఉద్యమం న్యాయమైంది కాబట్టి ఆ ఉద్యమానికి తెలంగాణ ప్రభుత్వం మద్దతు తెలపడం జరిగింది, ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఇప్పుడు నిజంగా ఆ కళ నెరవేరింది. ఆ నెరవేరినప్పుడు అది జాతికి అమరులకి అంకితం చేయడం జరిగింది. ఈ విజయం. అందుకోసమే ఆ అమరులను పరామర్శించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నిర్ణయించింది. అందులో భాగంగా కుటుంబాల దగ్గరికి వెళ్ళి మేము పరామర్శించడం జరిగింది. ఆ కుటుంబంలో మేము రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ఏం అప్పీల్ చేస్తున్నాం, 4 తారీఖు నాడు బిల్లు పెడితే 5వ తారీఖు నాడే మేము అమరుల సభను ఏర్పాటు చేస్తామని నిర్ణయించడం జరిగింది. మార్చి 1వ తారీఖు నాడు గవర్నమెంట్ అప్పటిలోగా
ఆ కుటుంబాలకు ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ ఇందిరమ్మ ఇల్లు ఇస్తుందో ఆ ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని మేము కోరుతున్నాం. ఆ ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కూడా మేము కోరుతున్నాం. అట్లాగే 1 ఎకరం స్థలంలో అమరుల స్తూపం కూడా ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. అట్లాగే చనిపోయిన కుటుంబాలకు 50 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయాలని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి కోరుతున్నాం. ఖచ్చితంగా అమలు చేస్తాడని కూడా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఆ ఉద్యమానికి పురుడు పోసిందే అమరుల త్యాగాలతో ఈ వర్గీకరణ ఉద్యమం ఇంతెత్తున ఎగిసిపడింది. అందుకోసం నిజంగా వాళ్ళ ఆత్మ శాంతించిందంటే మన వర్గీకరణ సురేందర్ మాదిగ చనిపోతప్పుడు 5 నిమిషాలు చనిపోతున్నప్పుడు కూడా వర్గీకరణే నాకు ముఖ్యమన్నాడు. కాబట్టి నిజంగా వాళ్ళ ఆత్మ శాంతించాలని మేము కోరుకుంటున్నాం. వాళ్ళ ఆత్మ శాంతించిందని కూడా మేము భావిస్తున్నాం. ఎందుకంటే వర్గీకరణ జరిగింది కాబట్టి వాళ్ళ జ్ఞాపకాలను మర్చిపోకుండా జాతి గుండెల్లో పెట్టుకోవాలని మార్చి 1వ తారీఖు నాడు మేము ఇందిరా పార్కులో బహిరంగ సభ నిర్ణయించబోతున్నాం. ప్రతి ఒక్క మాదిగ వచ్చి ఆ సభను విజయవంతం చేయాలని కోరుతున్నాం. అట్లాగే దండోరా ఉద్యమంలో ఎంతమంది కేసులు ఉన్నాయో, ఎంతమంది లాఠీ దెబ్బ తగిలినరో, కీలకంగా ఎవరైతే పోరాడినరో వాళ్ళందరినీ కూడా మేము సత్కరించుకోవాలి, సన్మానాలు చేసుకోవాలనుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు మాది ఉపకులాలు వచ్చి సదస్సును విజయవంతం చేయాలని కోరుతున్నాం. జై భీమ్, జై మాదిగ. కొలనుపాక వాగుపై వంతెన నిర్మించాలని అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక వాగుపై వంతెన నిర్మించాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి మాజీ సర్పంచులు ఆరుట్ల లక్ష్మీప్రసాద్ రెడ్డి, గంగులు శ్రీనివాస్, మామిడాల సోమయ్య మాట్లాడుతూ మాజీ శాసనసభ్యులు గొంగెడ సునీత మహేందర్ రెడ్డి హయాంలో 4 కోట్ల రూపాయల వంతెనకు కేటాయించి టెండర్లు కూడా అయిపోయాయి. కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు కూడా వంతెన నిర్మాణ పనులను చేపట్టడానికి పూనుకోకపోవడం సిగ్గుచేటన్నారు. ఎందరో వాగులో పడి గాయాల పాలై చనిపోవడం కూడా జరిగిందన్నారు. ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే వంతెన నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, స్వామి, నాగరాజు, అఖిలపక్షం నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణన సర్వేలో పాల్గొన్నటువంటి వారి కోసం మరొక్కసారి సర్వేను నిర్వహించనుంది ప్రభుత్వం. తెలంగాణలో ఫిబ్రవరి 16 నుండి 28 వరకు సర్వేలో కోల్పోయిన వారి కోసం మరోసారి కుల గణన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ విషయాన్ని వెల్లడించారు. కుల గణన సర్వేలో పాల్గొననటువంటి వారు అందరూ ఫిబ్రవరి 16 నుండి 28 వరకు జరిగే సర్వేలో పాల్గొనవచ్చని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఎన్యూమరేషన్ చేపించుకోవడానికి ఈ లెఫ్ట్ ఓవర్ ఫ్యామిలీస్కి ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసింది. ఇలా లెఫ్ట్ ఓవర్ మిగిలిపోయినటువంటి వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనౌన్స్ చేస్తా ఉన్నాం. మండల వారిగా, డివిజన్ వారిగా గతంలో ఏ రకంగా అయితే ఎన్యూమరేషన్ చేశామో ఆయా మండలాల్లో ఆ మండల్ డెవలప్మెంట్ అధికారి దగ్గర ప్రజాపాలన సందర్భంగా ఏర్పాటు చేసిన వ్యవస్థలో అక్కడ తిరిగి ఆ మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే వచ్చి అక్కడ అప్లికేషన్స్ ఇవ్వచ్చు. శ్రీ అభయాంజనేయ దేవాలయ కమిటీలో ఆలయ నూతన కమిటీని ఎన్నుకున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని శ్రీ రంగాపురం జంక్షన్ వద్ద ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో నూతన కమిటీ ఎన్నికలను నిర్వహించారు. ఈ ఎన్నికల్లో భాగంగా కుర్రి గోపయ్య యాదవ్ను కోదాడ శాసన సభ్యులు ఉత్తమ్ పద్మావతి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్నేని వెంకటరత్నం బాబు, కందుల కోటేశ్వరరావు, చిత్తలూరి శివయ్య మరియు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. ఈ నెల ఫిబ్రవరి 22, 23 తేదీన జరగబోయే వార్షికోత్సవం సందర్భంగా ఎర్నేని వెంకటరత్నం బాబు అన్నదాన కార్యక్రమం చేస్తానని వాగ్దానం చేశారు. అనంతరం కుర్రి గోపయ్య యాదవ్ మాట్లాడుతూ నా మీద నమ్మకంతో కోదాడ శాసన సభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి శ్రీ అభయాంజనేయ దేవాలయ చైర్మన్ గా నియమించడాన్ని కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.
10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్ఎస్ కు కనీసం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క అభ్యర్థిని కూడా పెట్టుకోవడం చేత కావట్లేదన్నారు బీజేపీ నాయకులు. రామాయంపేట మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ యొక్క సన్నాహక సమావేశానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్, జిల్లా ప్రభారి విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు ఎమ్మెల్సీ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుందని విమర్శించారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు అవినాష్ రెడ్డి, మండల అధ్యక్షులు నవీన్ గౌడ్, జిల్లా కార్యదర్శి చిన్నమైన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 9100885555 9100885555. తిరిగి వార్తలకు స్వాగతం. పోచంపల్లి మండలంలో పర్యటించిన భువనగిరి శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఈ నేపథ్యంలో ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలంలోని అంతమ్మగూడెం, దోతిగూడెం, భీమనపల్లి, కనుమూకుల గ్రామాలలో పర్యటించారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. గ్రామ నాయకులతో మరియు ప్రజలతో సమావేశమై గ్రామ సమస్యలను అడిగి తెలుసుకొని అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పోచంపల్లి మండలం పార్టీ అధ్యక్షులు మల్లేశం, వివిధ గ్రామ శాఖ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. రామాయంపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. వచ్చే పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రాములు మాట్లాడుతూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలుపొందిన రఘుత్తం రెడ్డి 317 జీవో ద్వారా ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం చేశారని, ఎమ్మెల్సీగా గెలిచి 5 సంవత్సరాలు అయినా ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్ కోసం పోరాటం చేయలేదని ఎమ్మెల్సీ రఘుత్తం రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంతో కుమ్మక్కైన ఎమ్మెల్సీ రఘుత్తం రెడ్డి ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. గత ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతీయ ఉపాధ్యాయ సంఘం మద్దతుతో గెలుపొందిన రఘుత్తం రెడ్డి తపాస్పై వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దమ్ముంటే ఉపాధ్యాయులకు ఏం చేశారో చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు శీలం అవినాష్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు నవీన్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రజాహితం కోసం పోరాటం చేయాలని, సమాజ సేవ చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ సమాజ సేవ పట్ల భాగస్వాములు కావాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు టీటీడీ పాలక మండలి సభ్యులు నన్నూరి నర్సిరెడ్డి, డాక్టర్ వేమూరి సత్యనారాయణ అన్నారు.
సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం గ్రామంలో ఇందిరా వృద్ధ అనాథ ఆశ్రమంలో 11 లక్షల రూపాయలతో దాతలు శ్రీనివాస్ ఇందిరా సహకారంతో నిర్మించిన నూతన భవనాలను నన్నూరి నర్సిరెడ్డి ప్రారంభించారు. ఇట్టి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డాక్టర్ వేమూరి సత్యనారాయణ మాట్లాడుతూ మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారని, ఆ నేర్చుకున్నదే మన జీవితంలో యథావిధిగా జరుగుతుందన్నారు. అందరున్న అనాథలుగా ఆశ్రమంలో జీవిస్తున్నారు. నన్నూరి నర్సిరెడ్డి మాట్లాడుతూ టీటీడీ పాలక మండలి సభ్యునిగా ఇందిరా వృద్ధ అనాథ ఆశ్రమానికి అన్ని విధాలుగా సహకరిస్తానని తెలిపారు. తిరుపతి దేవాలయం దేశంలోనే ప్రసిద్ధిగాంచింది, అతిపెద్ద పుణ్యక్షేత్రమని కొనియాడారు. భవన నిర్మాణానికి సహకరించిన శ్రీనివాస్ ఇందిరా దంపతులకు నర్సిరెడ్డి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తాత్పర్యం ఉందని చెప్పంటే, ఒక మహాతల్లి వెన్న చేతిలో పట్టుకొని ఇంట్లో బంధువులు వస్తే వారికి ఏదో మంచిగా పప్పు కూరలు అవి వండేసి అంటే నెయ్యి వేయాలని చెప్పనేసి వెన్న చేతిలో పట్టుకొని నెయ్యి కోసం పరిగెడుతుందంట. వెన్న చేతిలో ఉంది, నెయ్యి కోసం పరిగెడుతుంది. పక్కింటి వాళ్ళు ఎవరన్నా నెయ్యి పోస్తారని చెప్పని అంటే ఆ వెన్ననే కరిగిస్తే నెయ్యి మనకి ఇంట్లోనే ఉంటుందని చెప్పనేది మర్చిపోయి ఆమెకి అంటే దాని తలపగా పక్కింటికి పోయి నెయ్యి కోసం ప్రవేశించట. అంటే ఇప్పుడు సమాజంలో అంటే ఇక్కడ ఎవరినో అంటే నేను సనాతన ధర్మాన్ని పాటించే దాంట్లో అందరికంటే మొట్టమొదటి వాడిని. సుదీర్ఘంగా మా కోదండరామస్వామి దేవాలయం కోసం కూడా అన్యాగ్రత దేవాలయం కోసం సుదీర్ఘ పోట చేసుకుంటూ ఎన్నో కోట్లని ఆశ్రయించే సందర్భాలు ఉన్నాయి. ఇవాళ కన్న తల్లిదండ్రులను పక్కకి పెట్టేసి వారిని వృద్ధాశ్రమంలో అనాథాశ్రమంలో ఉంచేసి వారి బయటికి వెళ్ళేసి ఒక పెద్ద మనిషిగా నీతులు చెప్పేసి చేసే వాళ్ళు కొంతమంది ప్రకృతులు ఉంటే, అదే విధంగా గుళ్ళకి గోపురాలని చెప్పేసి కుంభమేళకని అక్కడ ఏది నాకు వ్యతిరేకించాలని చెప్పని కాదు. అంటే ఎక్కడో కాశీకి పోయి వచ్చేసి గంగానదిలో మునిగిదానికి ప్రక్షాళన అవుతుందా తల్లిదండ్రులని ఆశ్రమాలు పెట్టేసి? అంటే ఆ అమ్మ ఎట్లయితే వెన్నని కరిగిస్తే నెయ్యి వసతి తెలుసుకోలేక అమాయకుగా పోయిందో, మీరు కూడా కన్న తల్లిదండ్రులని మర్చిపోయి ఎక్కడో ఒకరు వాళ్ళని నిరాధారానికి గురి చేసుకొచ్చేసి గుళ్ళకు పోయి గోపురాలకు పోయి పుణ్యనదులో స్నానం చేస్తే వస్తాయని చెప్పంటే వాళ్ళు వెళ్ళి చేస్తే గంగానదులే కాదు, వారు ఎక్కడ పోయినా కానీ వారి ప్రామ ప్రక్షాళం కాదు. వారు ఎక్కడ పోయినా గంగా అపవిత్రమే తప్ప వారికి ఏదో పవిత్రమయ్యే అవకాశమే లేదు. కానీ ఈ సందేశాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించేసి కన్న తల్లిదండ్రులనే మనం కడుపులో పెట్టుకొని చూసుకుంటేనే పొద్దున మన పిల్లలు కూడా మనకు కూడా అదే విధంగా చేయాలని చెప్పిన శ్రీధరెడ్డి గారి స్ఫూర్తికి నేను చెప్పిన దానికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ పెద్దవాళ్ళని చేసుకొచ్చేసి వాళ్ళ పురుళ్ళు పోసి ఎన్నో కార్యక్రమాలు చేసుకొచ్చేసి ఇక్కడ వృద్ధులు చనిపోతే తనే దగ్గరుండేసి దాన సంస్కారాలు కూడా చేసుకొచ్చేసి సుదీర్ఘ పోరాటం చేసుకుంటూ ఒక మహా ఉద్యమంలో సామాజిక సేవలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చేసి అదేవిధంగా కోదాడ నియోజకవర్గ స్థాయితో పాటు అందరికీ ఒక సుపరిచితమైన వ్యక్తిగా ఉండి ఆమె సేవలు ఎంత చేసినా కానీ అది జత చెప్పుకున్నా కానీ తక్కువే. అదేవిధంగా ఏదో ఒక రోజు వచ్చేసి ఇక్కడ కార్యక్రమానికి వారి కుమారులు కొన్ని అనివార్య కారణాల వల్ల ఇదైపోతే ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం కోసం వచ్చిన ఎల్లమంచిలి శ్రీనివాసరావు గారు ఇక్కడ వారు ఇవాళ ఇక్కడ ఉన్న వృద్ధులను చూసుకొచ్చేసి విజయమ్మ గారు చేస్తున్న సేవలను దృష్టిలో ఉంచుకొని నేను కూడా ఇక్కడ ఏదో చేయాలని చెప్పిన సంకల్పంతో ఏదో మామూలుగా ఒక 4 లక్షల రూపాయలతోనే నేను ఇస్తా అమ్మా మీరు కట్టుకోండి చెప్పంటే లేదు నేనే దగ్గర నుంచి చేయమని చెప్పని విజయమ్మ గారు చెప్పిన సందర్భంలో తనే దగ్గర ఉండేసి చేసి ఇక్కడ చేస్తున్న కొద్ది ఆయన రెట్టింపు ఉత్సాహంతో వచ్చేసి 4 రూములు కూడా ఏర్పాటు చేసి సుమారుగా ఆయన అనుకున్న దానికంటే డబల్ ఒక 5 లక్షలని చెప్పనుకుంటే 10 లక్షల పైచులు చేకొచ్చేసి ఇక్కడ 4 రూములు ఏర్పాటు చేసుకొచ్చేసి ఇంకా వారికి అవసరమైన బెడ్లని పరుపులను కూడా అదనంగా చేకొచ్చేసి చేసిన సందర్భంలో వారికి నిజంగా సామాజిక సేవలు చేస్తున్న వారికి వారు వెన్నట్టుగా తోడ్పాటు అందించుకుంటూ మానవ సేవే మాధవ సేవ అని చెప్పనే హుసేనాపురం గ్రామంలో నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు దాడులను నిర్వహించారు. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం హుసేనాపురం గ్రామంలో ఉన్న అధికారుల ఆదేశాల మేరకు నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించినట్లు ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ రాముడు తెలిపారు. ఈ సందర్భంగా అధికారి మీడియాతో మాట్లాడుతూ హుస్సేనాపురం గ్రామ పరిధిలో నాటుసారా స్థావరంపై దాడులు చేయగా నాటుసారా తయారు చేయుటకు ఉపయోగించుటవంటి 3 డ్రమ్ముల్లో ఉన్న 600 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసినట్లు తెలిపారు.
దాదాపుగా 1100 కేజీలకు పైగా నాటుసారా తయారీలు చేసే 45 బెల్లం సంచులను మరియు 20 లీటర్ల నాటు సారాని స్వాధీనపరుచుకున్నట్లు సూపరింటెండెంట్ తెలిపారు. ఎక్సైజ్ సిఐ వరలక్ష్మి, డిటిఎఫ్ రమేష్, ఎస్ఐలు సోమశేఖరరావు, దౌలత్ ఖాన్ తదితరుల సిబ్బంది ఈ దాడుల్లో పాల్గొన్నట్లు సూపరింటెండెంట్ తెలియజేశారు. ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా మిత్రులకు నమస్కారం అండి. నా పేరు వి రాముడు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నంద్యాల జిల్లా అండి. తర్వాత డోన్ ఇన్స్పెక్టరు వరలక్ష్మి, డోన్ SHO, తర్వాత రమేష్ మా ఎస్ఐ గారు, డిటిఎఫ్ నంద్యాల, తర్వాత సోమశేఖరు డోన్ SI. ఈరోజు రాజశ్రీ నంద్యాల జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ అయినటువంటి ఎస్ రవికుమార్ ఆదేశాల మేరకు మరియు నేను, నా సిబ్బంది మరియు డోన్ సిఐ, డోన్ SIలు అందరం కలిసి మాకు రాబడిన సమాచారం మేరకండి, ఇది గవర్నమెంటు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నవోదయం 2 లాంచింగ్ సందర్భంగా మాకు రాబడిన సమాచారం మేరకు ఈ ఉసనాపురం గ్రామములో గుండ్ల మల్లికార్జున అనే వ్యక్తి అతని ఒక బట్టి నడుపుతూ దగ్గర జాగరి బెల్లముని చాలా డంప్ చేసినాడనే ఇన్ఫర్మేషన్ మాకు రావడంతో మేము తెల్లవారుజామున మేము డోన్ సిబ్బంది అందరం కలిసి తెల్లవారుజాము నుండి ఆ ఊర్లో సెర్చ్ చేయడం జరిగిందండి. సెర్చ్ చేసి అదేవిధంగా బండ్ల దిన్నె హిలక్స్ అనే ఏరియాకు పోయి ఉసినాపురం నుండి అది దగ్గర 2.5 km ఉంటుందండి. అక్కడ ఈ మల్లికార్జునకు సంబంధించినటువంటి ఒక బట్టిని కనుగొని ఆ బట్టి దగ్గర 3 డ్రమ్ముల్లో ఉండే 600 లీటర్ల బెల్లపు ఊటను, నాటుసరై తయారు చేయుటకు బెల్లపు ఊటను దాన్ని డిస్ట్రాయ్ చేస్తూ అక్కడే ఉండే 20 లీటర్లని సీజ్ చేస్తూ తదనంతరము అతన్ని కస్టడీలోకి తీసుకొని ఇదే మల్లికార్జునుని ఈ బట్టి ఎక్కడి నుండి ఉంది, అక్కడ మళ్ళీ 4 సంచులు బెల్లం దొరికిందండి బట్టి దగ్గర. ఆ 4 సంచులు ఎక్కడివి ఏమేమి విచారించగా ఈ మల్లికార్జున చెప్పిన విషయం ఏమంటే, కలసట్లకు చెందినటువంటి టి మహేంద్ర అనే వ్యక్తి దగ్గర నేను కొన్నాను 55 సంచులు. 55 సంచుల ప్రకారము ఆయనకు కొంత లెక్క ఇచ్చాను, కొంత లెక్క ఉందని ఆ స్లిప్పులో రాసిచ్చాడు. ఆ స్లిప్ మా వాళ్ళ దగ్గర ఉంది. అది మిగతా అమౌంట్ ఆయనకి ఇవ్వాలా, ఇక్కడనే నేను డంప్ చేసుకున్నాను. నాకు కొద్దిగా దూరంలో మా తోటలో సదరు మిగిలిన సంచులు పెట్టినానని చెప్పినాం. అక్కడ 4 సంచులు రికవర్ చేశాము. మిగతా 46 సంచులు 41 సంచులు ఇక్కడ రికవర్ చేశాము, ఇక్కడ తోటలో. తదనంతరము అతని దగ్గరికి కూడా వెళ్ళాము, మహేంద్ర అనే దాని దగ్గరికి. ఆయన అందుబాటులో లేడు మాకు. సరే, మొత్తానికి ఈ మల్లికార్జున పైన, ఆ బెల్లము సప్లై చేసిన ఆయన పైన కేసు నమోదు చేయడం జరిగిందండి. మల్లికార్జున్ని మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది. మల్లికార్జున దగ్గర వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము టి మహేంద్ర జాగరి సప్లై చేసిన వ్యక్తి పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. బహుశా ఈ 2-3 రోజుల్లో ఆయనని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇదండి ఇప్పుడు గవర్నమెంట్ ప్రిస్టేజ్ ఇష్యూకు తీసుకున్న నవోదయం 2 కార్యక్రమంలో నంద్యాల జిల్లాని మేము 3ID జిల్లాగా చేయాలని మా డిప్యూటీ కమిషనరు కర్నూలు వారు, మన తర్వాత ఎక్సైజ్ సూపరింటెండెంట్ నంద్యాల వారు, మళ్ళీ అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు గారు, మేమంతా అక్కడ మీటింగ్కి వెళ్ళాము మొన్న. ఇదే నవోదయం కార్యక్రమం 2లో ప్రతి ఒక్క విలేజ్ని తరచుగా చెక్ చేస్తూ విలేజ్లో నాటు సరాయి లేకుండా, బట్టీలు లేకుండా సమూలంగా నిర్మించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్
నవోదయం 2 కార్యక్రమం పెట్టింది. అది త్వరలో 2-3 రోజుల్లో లాంచింగ్ అవుతుంది. దానికి ముందరనే బిఫోర్గా ప్రికాషన్ స్టెప్స్ మేము తీసుకున్నాము. ఆ స్టెప్స్లో భాగంగానే ఈరోజు జరిగిన డిటెక్షన్ ఇది మీకు తెలిసే ఉంటుంది. కాబట్టి వయా మీడియా ద్వారా నంద్యాల జిల్లా ప్రజలకు కానీ డోను కాన్స్టిట్యున్సీలో ఉండే అందరికి కానీ నేనేమంటున్నానంటే, దయచేసి మనకు చీప్ లిక్కర్ 99 రూపాయలకు వచ్చింది. నాటు సరాయి మీ కుటుంబాలను నాశనం లేపుకోద్దండి. దయచేసి గవర్నమెంట్ చేసే కార్యక్రమాలకు సహకరించండి. ఇప్పటి నుంచైనా మీరు నాటు సరాయికి దూరంగా ఉండి ప్రతి ఒక్కరూ గవర్నమెంట్కు సహకరించి అందరూ మంచి ఆరోగ్యంతో, నాటు సరాయిలో ఏదో చెప్పులు వేసి బ్యాటరీ వేసి అవేసి కలుపుతారు, అది ఆరోగ్యానికి హానికరము. అట్లని నేను లిక్కర్ కూడా తాగి మీరు చెడిపోయిన మిమ్మల్ని ఆరోగ్యం మంచిదని కూడా చెప్పట్లేదు. కానీ లిక్కర్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది కాబట్టి దాన్ని తీసుకొని మీకు 99 రూపీస్ చీప్గా ఇచ్చింది కాబట్టి దాన్ని తీసుకొని నాటు సరాయికి స్వస్తి పలకాలని వయా మీడియా మిత్రుల ద్వారా అందరినీ నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. నమస్తే. ఏలూరు జిల్లాలో మద్యం మాఫియా రూటు మార్చింది. పుష్ప సినిమా తరహాలో మద్యం మాఫియా నడుస్తోంది. ఏలూరు జిల్లాలో మద్యం మాఫియా రూటు మార్చారు. పుష్ప సినిమాను తలపించే విధంగా మద్యం విక్రయిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా మద్యం బెల్ట్ షాపులు విచ్చలవిడిగా పెడుతున్నారు. మద్యాన్ని ఏకంగా వాహనంలో బెల్ట్ షాపులకు డోర్ డెలివరీ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో చర్చనీయాంశంగా మారింది. పోలవరం నియోజకవర్గం కుక్కునూరులో ఈ పరిస్థితి నెలకొంది. జిల్లాలోని పోలవరం, జంగారెడ్డిగూడెం, కామవరపు కోట, కొయ్యలగూడెం, బుట్టాయిగూడెం, చింతలపూడి, వేలేరుపాడు, ఈ నర్సాపురం జిల్లా మొత్తం ఇదే పరిస్థితి. ఒక్కో గ్రామంలో పదుల సంఖ్యలో అనధికారికంగా తెరిచిన మద్యం బెల్ట్ షాపులు పట్టపగలే యథేచ్ఛగా విక్రయాలు సాగిస్తున్నాయి. పైగా తాము సిండికేట్ గా ఏర్పాటు చేసుకున్నామని, మమ్మల్ని ఎవర్రా ఆపేదన్న రీతిలో అమ్మకాలు చేస్తున్నారు. బెల్ట్ షాపును గుర్తిస్తే వారికి మద్యం సరఫరా చేసిన దుకాణం లైసెన్స్ రద్దు చేస్తామని, మద్యం బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఎన్నిసార్లు హెచ్చరికలు జారీ చేసినా షరా మామూలే అంటూ యథేచ్ఛగా బెల్ట్ దందాలు కొనసాగిస్తున్నారు. అక్రమ మద్యం వ్యాపారం, బెల్ట్ షాపులపై నిఘా పెట్టాల్సిన అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంతో బెల్ట్ షాపుల నిర్వాహకుల వ్యవహారం 3 పువ్వులు 6 కాయలుగా మారింది. ఫలితంగా బెల్ట్ షాపులు విచ్చలవిడిగా పెరిగిపోయాయి. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా
ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్ర స్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.